మనకి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనము. శత్రువు బలం అంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను. ప్రైజ్ లార్డ్. ప్రభువు ఈరోజు లూకా సువార్త ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, శత్రువు బలమంతటి మీద మనకు అధికారం ఇస్తాడంట. అది ఎలా సాధ్యమైద్ది అని అనుకుంటే, మనకైతే సాధ్యం కాదు, కానీ దేవునికి సమస్తం సాధ్యమే. మనమైతే ఆ బలాన్ని మనం పొందుకోలేం, కానీ ప్రభు మనకి ఇవ్వాలనుకుంటే, ఆయన చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇస్తాడు. అసలు శత్రువు మీద బలాన్ని ఎందుకు ఇద్దామనుకుంటున్నాడు దేవుడు? మనము శత్రువుని జయించలేకపోతున్నామన్న ఉద్దేశంతోనా, లేదంటే శత్రువు మనకన్నా బలంగా ఉన్నాడన్న ఉద్దేశంతోనా? ఈరోజు ప్రభువునే ఒకసారి అడిగితే, ప్రభువు శిష్యుల జీవితంలో చూస్తారు. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళ దగ్గరికి కొంతమంది దెయ్యం పట్టిన వారు, రోగాలతో పీడితంగా ఉన్నవాళ్ళు వచ్చి శిష్యులను అడిగితే శిష్యులు స్వస్థపరచలేకపోతారు. శిష్యులు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతారు. ఎందుకు వాళ్ళకి అలా ఎందుకు చేయలేదు అని ఒకసారి వాళ్ళని అడిగితే వాళ్ళలో బలహీనత ఉంది. అదేంటి? దేవునితో ఉన్నారు కదా. ఒక విధంగా లోకంలో నానుడు ఒకటి ఉంటుంది. ఏముంటుంది? ఒక 6 నెలలు వాడితో సహవాసం చేయరా, వాళ్ళు అవుతారు అని అంటారు కదా. యేసుప్రభువుతో అన్ని రోజులు సహవాసం చేశారు, కానీ వాళ్ళ జీవితంలో ఎందుకు ఇంకా కొన్ని వాటిని జయించలేని స్థితి వస్తుంది? ఎందుకు ఇంకా బలహీనత వస్తుంది? ఎందుకు ఇలా ఉంటున్నారంటే, వాళ్ళు చిన్న దాంట్లో అల్పమైన వాటికే వాళ్ళు కొన్నిసార్లు సంతోషిస్తూ ఉన్నారు. అల్పమైంది ఆహారంలోను, అల్పమైంది చిన్న మాటల్లోనూ, వాటి చిన్న వాటికే వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో చిన్న వాటిలో అల్పమైన దాంట్లోనే సంతోషిస్తున్నారు. కానీ ఈరోజు ప్రభు ఏమని చెప్తున్నారంటే, శత్రువు బలం, మనకన్నా బలమైన శత్రువు ఎవరున్నారు? మనకైనా బలంగా ఉండే శత్రువు ఎవరున్నారో ఆ శత్రువు బలం కంటే, వాడి మీద అధికారం దేవుడు మనకు అనుగ్రహించాలనుకుంటున్నాడు. వాడి బలం కంటే మనకు అధికారాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. అధికారంతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా శత్రువే మనకు లోబడతాడు. ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడంటే, ప్రభు నువ్వు నేను ఆయన రాజ్యంలో వారసులు అవ్వాలని. కింద 20వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటాడంటే, దెయ్యములు మీకు లోబడుచున్నాయని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయని సంతోషించని. మనము ఏదో ఆయన ఇచ్చిన బలాన్ని బట్టి ఇతరులు మనకు లోబడుతున్నారు, ఇతరులు మనకి విధేయత చూపిస్తున్నారు అనే దాన్ని బట్టి కాకుండా, పరలోకమందు మన పేర్లు రాయబడి ఉన్నాయని మనం గ్రహించాలి, మనం సంతోషించాలి. ఇక్కడ ప్రభు శత్రువు మీద మనకు బలాన్ని అధికారంగా ఇస్తున్నాడు. శత్రువు మీద నువ్వే బలవంతుడుగా ఉండాలని అధికారాన్ని ఇస్తున్నాడు. ఈ అధికారం ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? మనం పరలోకానికి చేర్చడానికి, పరలోకంలో మన పేర్లు లెక్కించబడడానికి మనం అధికారం సంపాదించుకునే విధంగా ఉండాలి. అలా దానికి అడ్డుపడే శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువు మీద నువ్వు ప్రయోగించాలి. అంతేగాని లోక సంబంధంగా, లేదంటే నాకు ఇంట్లో ఆర్థిక సంబంధంగా శత్రువు ఉన్నాడు, లేదంటే కొంతమంది స్థలాల రిలేటెడ్ శత్రువు ఉంటారు, లేదంటే బంధుమిత్రుల మధ్య శత్రువు ఉంటారు. ఈ శత్రువులను బట్టి, వీళ్ళని బట్టి కాదు ప్రభు చెప్పేది. నీకు పరలోక రాజ్యంలో ఆయన గ్రంథంలో పేర్లు రెక్కించబడకుండా నిన్ను అడ్డుపడుతున్న శత్రువు ఎవరైతే ఉన్నాడో ఆ శత్రువుని నువ్వు జయించాలని బలాన్ని అధికారంగా ఇస్తున్నాడు దేవుడు. ఈరోజు ఆ అధికారం పట్టుకున్న మనం అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మనం అధికారానికి లోబడాలి. ఆ అధికారాన్ని బట్టి మన శత్రువుని జయించం గాక. ఆ అధికారాన్ని బట్టి మనము పరలోక రాజ్యంలో వారసులుగా ఆయన జీవ గ్రంథంలో మన పేర్లని లెక్కించుకునే శక్తిని మనం సంపాదించుకుందాం. ఎక్కడైతే బలహీనపరుస్తున్న శత్రువు వస్తున్నాడో ఆ బలహీనపరిచే శత్రువుని మనం ముందుగానే మన కుటుంబంలో గ్రహించం గాక. మన కుటుంబాల్లో ఆ గ్రహించేతనం ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. సమస్య రాకముందే గ్రహించేతనం ఎప్పుడొస్తుందో తెలుసా? మనం బలం పొందుకున్నప్పుడే.
మనం క్రీస్తులో బలం పొందుకున్నప్పుడే, మన శత్రువు మన మీదకి వస్తున్నాడనేది ముందే మనం ఆ బలాన్ని మనం ఎప్పుడైతే పొందుకుంటామో అధికారంతో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కటి మనకు లోబడతాయి. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకుంటున్న నీవు, ప్రభా నా శత్రువు నా మీదకి వస్తున్నప్పుడు నేను గ్రహించే శక్తిని దయచే, గ్రహించే ఆత్మను దయచే, గ్రహించే మనసును కృపను దయచే అని ఎప్పుడైతే అడుగుతావో దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. ఆయనే గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు, శక్తిమంతుడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రేమ గల తండ్రి, ఘనమైన దేవ, కృపామయ, దయగలిగిన రాజా, రక్షక, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈరోజు ప్రభా శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహిస్తానని ప్రభా వాగ్దానం మాకు ఇచ్చిన దేవా, నువ్వు గొప్ప దేవుడు దేవా. అయా శత్రువుని ప్రభా మేము గ్రహించడానికి సహాయం చేయండి. కుటుంబం మీదకి ఎలా వస్తున్నాడో, మా కుటుంబం మీదకి ఎలా ప్రభా జయించాలని చూస్తున్నాడో ఆ శత్రువుని మేము ఎదుర్కోవడానికి సహాయం చేయండి. శత్రువు ఎడల మేము ఏ విధంగా పంజా విసిరేదట్టు ఉండాలో మాకు సహాయం చేయండి. అధికారాన్ని పొందుకున్నప్పుడు ప్రభా అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా అధికారంతో జయించే శక్తిని, కృపను మాకు దయచేయండి దేవా. నువ్వు గొప్ప దేవుడు దేవా, సజీవుడు, సర్వయుగములకు సజీవుడైన దేవుడు దేవా. ఈ వాగ్దానాన్ని చేత పట్టుకున్నప్పుడు ప్రభా అయా మేము ఎక్కడైతే బలహీనమవుతామో ప్రభా అక్కడ మేము బలవంతులుగా ఉండడానికి కృప చూపిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తెలుసు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం పొందుకునే యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.